జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైల్లో ఉన్నటువంటి రాజకీయ వ్యభిచారి, రౌడీ, ఒక దొంగను చూసేదానికి, వల్లభనేని వంశీని చూసేదానికి ఆయన జైలుకి వెళ్ళి, అంటే ఈ లెవన్ రెడ్డి గారికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకి వెళ్ళడం కొత్త కాదు, చాలా పాత. గతంలో 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు పాపం. ఆ జైలు మళ్ళీ ఎలా ఉందో చూడడానికి పోయాడు. జైలుకి వెళ్ళినాడు, నువ్వు పరామర్శించి రావాలి అంతే. కానీ బయటకు వచ్చి మరి పోలీసుల మీద అహంకారం అనేటువంటి నీ ప్రకటన చేసిన తర్వాత నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. మరి నిన్ను జాలనాలో, లేకుంటే తెలివి తక్కువ అనాలో, లేదంటే చేతగానే దద్దమానాలో అర్థం కావట్లేదు లెవన్ రెడ్డి గారు. పోలీసులు బట్టలు ఉడదీస్తాం. ఒక సీఏ అయితే వంశీని అరెస్ట్ చేసే ముందు సంవత్సరంలో నేను రిటైర్డ్ అవుతానని చెప్పాడు. రిటైర్డ్ అయినా కూడా ఎక్కడున్నా లాక్కొని వస్తాం. ఎక్కడికి లాక్కొని వస్తావు, నీకేం సంబంధం అని అడుగుతున్నా. లెవన్ రెడ్డి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుని నీ గొప్పిట్లో పెట్టుకొని నువ్వు ఆడిందే ఆటగా ఆడించి వాళ్ళ అంతరాత్మలను కూడా ఇబ్బంది పెట్టి నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు హింసించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా లెవన్ రెడ్డి గారు. అదే రకంగా రఘురామరాజు గారిని ఆ రోజు ఈ పార్టీ ఎంపీని సిబిసిఐడి నెపంతో ఏ కేసు లేకపోయినా తీసుకెళ్ళి వాట్సాప్లో అతను కొట్టేసి చూసేటువంటి దృశ్యాలు నీకు చూపించి ఆనందించిన శాడిస్టువి జగన్మోహన్ రెడ్డి. నువ్వు పోలీసులు ఈరోజు బట్టలు ఉడదీస్తాననటం ఒక ప్రజాస్వామ్య విరుద్ధం. వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి 3 సింహాలు ఉడదీస్తానంటే భారతదేశ రాజ్యాంగాన్ని నువ్వు ఉల్లంఘించినట్టు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈరోజు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీన్ని సుమాటగా తీసుకొని జగన్మోహన్ రెడ్డిని వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే కాదు ఈ లెవన్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ చూస్తుంటే దొంగ పడిగెడుతూ దొంగ నిలిచినట్టుంది. అసలు ప్రజాస్వామ్యం అంటే నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ప్రజాస్వామ్యం మీద అసలు నీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. అసలు ప్రజాస్వామ్యవాదుల్ని అసలు గౌరవించడం తెలుసా నీకు నేను అడుగుతున్నా. అయితే మొత్తం తెలుగుదేశం పార్టీ అరాచకాలు సృష్టిస్తుంది. అరాచకాలు మేము ఒప్పుకోం, అతి త్వరలో అధికారానికి వస్తాం. మొత్తం పగటి కళ్ళకనేటువంటి లెవన్ రెడ్డి గారు ఈ జీవితంలో నువ్వు అధికారంలోకి రాలేవు. ఒకటైతే వాస్తవం, నిన్న ఏ జైలు నువ్వు చూసొచ్చావో అటువంటి తిహార్ జరిగి త్వరలో వెళ్ళటం ఖాయం. అది మాత్రం ఖాయం. కానీ ఈ జన్మకి నువ్వు పగటి కళ్ళ కావాల్సిందే ముఖ్యమంత్రి అని నువ్వు నీ పార్టీ వాళ్ళు. అయితే గన్నవరం ఆఫీసుని నువ్వు పగలగొట్టి ఆ కేసులో ముద్దాయి ఒక హరిజన అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ సత్యవర్ధన్ని నువ్వు కిడ్నాప్ చేసిన వ్యవహారం అందరికీ తెలిసింది. నీ జీవితంలో 2 సార్లు 3 సార్లు శాసనసభ్యుడు అయితే అదే ఆఫీసును వాడుకొని నీకు రాజకీయ భిక్ష పెట్టి రాజకీయంగా పైకి తెచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ ఆఫీసును పగలగొట్టి మరి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి ఈ కేసు పెట్టరా, అరెస్ట్ చేయరా అని జగన్మోహన్ అడుగుతున్నా. మరి
ఈరోజు మాట్లాడుతున్నావు విచిత్రమైన మాట. వల్లభనేని వంశీ, కొడాలి నాని, వీళ్ళిద్దరు అందగాళ్ళు. వాళ్ళు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళ అందాన్ని చూసి ఆయన భరించలేక వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నాకు ఒకటే, ప్రజలకు ఒక అనుమానం వస్తుంది జగన్మోహన్ రెడ్డిని చూస్తే. నీ నడక, నీ వాలకం చూసి అందాల గురించి మాట్లాడుతున్నావు అంటే ప్రజలకు ఎందుకో అనుమానం వస్తుంది నీ మీద. ఎందుకు అందాల గురించి మాట్లాడుతున్నావు నేను చూడలే. ఇంతవరకు రాజకీయాలు అందాల గురించి మాట్లాడినారు. ఛాలెంజ్, 75 సంవత్సరాల్లో మా చంద్రబాబు నాయుడు పరిగెట్టినట్టు మీ వంశీ కానీ అందగాడు అంటే వాడు నానిగాడు. వాడి నోట్లో ఎప్పుడు 6 కిలో పాన్పురాగా ఉంటుంది. శవం ఉన్నట్టుంటాడు వాడు అందగాడంట. నీకు అందం పిచ్చి పెట్టింది ఏందా అసలు? ఏంది అసలు నీ గురించి? మొత్తం ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ముందు అవి తీర్చు. నీ నడక ఇవన్నీ చూస్తే ఆయన అందగాడంట. అందాన్ని చూసి మేము బయటపోయామంట. సిగ్గు లేకుండా ఇద్దరు ఓడిపోయి వాళ్ళని తీసుకొచ్చి మాకు పోటీ పెట్టి సామాజిక వర్గాలంటే ఈ రాష్ట్రంలో లేపి అసెంబ్లీలో ఒక ఆయన జిప్పిప్పి చూపిస్తే నెల్లూరు ఎమ్మెల్యే ఆనాడు మాజీ మంత్రి వీడు చూస్తే వీడు కొడాలి నాని బూతులు తిడితే వాడు వంశీగాడు చూస్తే ఇంకోటి తిడితే దేవాలయం లాంటి అసెంబ్లీని అప్రశ్న పాలు చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మీది కాదా? ముఖ్యమంత్రి నువ్వు కాదా? నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు. నీకు 3 సింహాలు ఎరువు తెలియదని అడుగుతున్నా. మేము అపోజిషన్ చేశాం. అపోజిషన్లో మేము పోలీసుల మీద మాట్లాడాం. ఏం మాట్లాడాం? వన్ సైడ్ చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి, మా ప్రభుత్వం వస్తుంది, ఇబ్బంది పడతారు అని చెప్పామో తప్ప నేను పోరాటం చేశా. కేసులు ఏం కొత్త కాదు. నీ బతుక్కి నెల్లూరు జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎవరికి లేరన్న కేసులు 64 కేసులు నా మీద పెట్టించావు. అవి కేసులు కాదా? నీ వంశీ మీద పెడితేనే కేసా? నువ్వు ప్రేమించే అందగాళ్ళు 2 ఉన్నారు ఈ రాష్ట్రంలో, వంశీ నానిగాడు. వీళ్ళిద్దరేనా మొత్తం మనుషులు? అర్రే, శవాన్ని చూసి అందగాడంటావు, ఒక దొంగను చూసి అందగాడంటావు. నువ్వేం మనిషివా జగనం?